నమస్కారం. రివ్యూస్.com C++ ట్యుటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము ఫంక్షన్స్, క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ అంటే మెంబర్ ఫంక్షన్స్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాము. అలాగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇవంటే ఏంటి అనే వాటి గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ మనము ఈ ఫంక్షన్ మనం ఇక్కడ వాయిడ్ యాక్ట్ అని క్రియేట్ చేసాం ఇక్కడ. సో ఫస్ట్ సిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి C++లో ఒక క్లాస్లో ఉన్న మెథడ్, ఈ యాక్ట్ అనే మెథడ్ ఈ క్లాస్లో ఉంది, యాక్టర్ అనే క్లాస్లో ఉంది. దాన్ని మనము డైరెక్ట్గా కాల్ చేయలేమన్నమాట. సో ఇక్కడ మనము యాక్చువల్గా CLR SCR అనే ఫంక్షన్ conio.hలో డిఫైన్ అయింది. కాకపోతే దాన్ని మనం డైరెక్ట్గా కాల్ చేస్తున్నాం. CLR SCR అని చెప్పేసి డైరెక్ట్గా కాల్ చేస్తున్నాం. సో ఇలా యాక్ట్ అనే మెథడ్ని డైరెక్ట్గా కాల్ చేయలేమన్నమాట. సో ఇప్పుడు నేను ఇలా కాల్ చేశానంటే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే యాక్ట్ మస్ట్ హ్యావ్ అ ప్రోటోటైప్ ఉంటుంది. సో ఈ యాక్ట్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఈ యాక్టర్ క్లాస్లో దాన్ని మనము డైరెక్ట్గా కాల్ చేయలేము. ది ఓన్లీ వే యూ కెన్ కాల్ దట్ ఈస్ త్రూ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ అండ్ దట్ మెథడ్. సో ఏదైనా ఒక మెథడ్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ కాల్ చేయాలి అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ తప్పకుండా ఉండాలి అన్నమాట. సో దాట్స్ ది ఫస్ట్ లెసన్ దట్ విల్ లెర్న్ టుడే. ఒక మెథడ్ ఒక క్లాస్లో డిఫైన్ అయ్యి ఉంటే దాన్ని కాల్ చేయడానికి మనం ఆ మెథడ్, ఆ ఆబ్జెక్ట్, ఆ క్లాస్ కానీ ఆ ఆబ్జెక్ట్ కానీ ఇన్స్టెన్స్ ఉంటేనే మనము ఆ మెథడ్ కాల్ చేయగలుగుతాం. కాకపోతే C++లో మనము ముందు నేర్చుకున్నట్టు సిలో లాగానే మనం క్లాస్ బయట ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను లెట్స్ సే ఇంట్ టెస్ట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇంట్ టెస్ట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తే నేను ఇక్కడ టెస్ట్ అని కాల్ చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక క్లాస్ లోపల ఉన్న ఫంక్షన్, సో ఇది నేను ఇక్కడ కాల్ చేశానంటే చూడండి ఇది రన్ అవుతుంది. ఎందుకంటే ఈ టెస్ట్ అనే ఫంక్షన్ వచ్చేసి క్లాస్ బయట ఉంది, క్లాస్ లోపల లేదు. కాకపోతే క్లాస్ లోపల ఏదైనా ఫంక్షన్, ఈ యాక్ట్ అనే ఫంక్షన్ వచ్చేసి క్లాస్ లోపల ఉంది, దాన్ని కాల్ చేయాలి అంటే మాత్రం మనము ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇన్స్టెన్స్ తప్పకుండా ఉండాలి. సో దట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ విల్ లెర్న్ ఇస్, నేను కోడ్ డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ యాక్ట్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఇది మనము ఇక్కడ డిక్లేర్ చేశాను. మీరు తప్పకుండా ఇక్కడే డిక్లేర్ చేయాలి అనేది లేదు. సో యూ కెన్ యాక్చువల్లీ ఇక్కడ మెథడ్ డెఫినేషన్ మాత్రమే మీరు క్లాస్లో పెట్టేసి, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎడిట్, ఈ మెథడ్ నేను కాపీ చేసి బయట ఎలా డిక్లేర్ చేయొచ్చు అనేది చూపెడతాను. సో ఇప్పుడు ఎడిట్, పేస్ట్, ఎడిట్. సో ఇప్పుడు ఏం చేశానంటే యాక్ట్ మెథడ్ కోడ్ వచ్చేసి నేను బయటికి మూవ్ చేశాను. ఇది యాక్టర్ క్లాస్కి చెందిన యాక్ట్ మెథడ్ అని చెప్పాలి అంటే ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ క్లాస్ అనే దాంట్లో వీఆర్ ఓన్లీ లీవింగ్ ది డెఫినేషన్, ది డిక్లరేషన్ మాత్రమే మనము ఇక్కడ ఇచ్చామన్నమాట. మెథడ్ యొక్క డిక్లరేషన్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం. యాక్చువల్ మెథడ్ యొక్క డెఫినేషన్ వచ్చేసి మనము బయట చేస్తున్నాం. సో ఇది కూడా C++లో పాసిబుల్ అనమాట. సో మీరు రన్ చేశారంటే అవుట్పుట్లో ఏ చేంజ్ ఉండదు. సో ఇది అనదర్ వే ఆఫ్ డిక్లేరింగ్ ది మెథడ్స్. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ యాక్టర్ డబుల్ కోలన్. సో ఇక్కడ మీరు చూసారంటే యాక్టర్ డబుల్ కోలన్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నా అంటే ఇది యాక్చువల్గా యాక్టర్కి సంబంధించింది, కాకపోతే నేను బయట డిక్లేర్ చేస్తున్నాను. నేను డెఫినేషన్ వచ్చేసి బయట ఇస్తున్నాను. సో అదే ఇప్పుడు నేను ఇక్కడ ఈ డిక్లరేషన్ తీసేసాను అనుకోండి, లెట్స్ సే ఇలా రన్ చేస్తే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మీరు చూసారంటే ఈ యాక్టర్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ యాక్టర్, సో మీరు ఇక్కడ క్రియేట్ చేయడానికి లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అది డిక్లేర్ చేసి ఉండాలి ఆల్రెడీ. ఆ యాక్టర్ క్లాస్లో యాక్ట్ అనే మెథడ్ డిక్లేర్ అయ్యి ఉండాలి. దాని తర్వాత మాత్రమే ఐ కెన్ డిక్లేర్ అవుట్ సైడ్ సేయింగ్ యాక్టర్ యాక్ట్. సో ఇప్పుడు మీరు చూసారంటే రన్. అదేవిధంగా మీరు యాక్టర్ యాక్ట్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ యాక్టర్ అనే క్లాస్లో అది డిఫైన్ చేయలేదు, కాకపోతే యాక్టర్ యాక్ట్ 1 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దామా. అప్పుడు కూడా కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. యాక్టర్ యాక్ట్ 1 ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ యాక్టర్ అంటుంది. సో ఎందుకంటే ఇక్కడ యాక్టర్ క్లాస్లో మనం అది డిఫైన్ చేయలేదు, అసలు డిక్లేర్ చేయలేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ డిక్లేర్ చేసిన ఫంక్షన్స్ మాత్రమే ఇక్కడ డిక్లేర్ చేయగలుగుతాం. అండ్ ఆపోజిట్ కూడా ట్రూ.
ఇక్కడ డిక్లేర్ చేయనివి ఇక్కడ యూజ్ చేయలేను. సో మీకు దట్స్ అనదర్ వే. కాకపోతే ఐ రియలీ ప్రిఫర్ ఈ వే ఆఫ్ డిక్లేరింగ్ అ ఫంక్షన్. సో యాక్చువల్గా ఈ డిక్లరేషన్స్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ అండ్ సిఎల్ డైరెక్ట్గా ఇక్కడ ఇలా ఇస్తే కోడ్ వచ్చేసి నాకు తెలిసి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు జావాలో యాక్చువల్గా ఒక క్లాస్ బయట ఆ క్లాస్ మెథడ్స్ డిక్లేర్ చేసే ఆప్షన్ కూడా లేదనమాట. ఓన్లీ C++లోనే ఆ ఆప్షన్ ఉంది. జావాలో మెయింటైనబిలిటీ కోసం ఆ ఆప్షన్ తీసేశారు. సో జావాలో యూ కెన్ ఓన్లీ హ్యావ్ ది మెథడ్స్ ఆఫ్ ది క్లాస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది క్లాస్. సో ఇలా మనము యాక్ట్ అని చెప్పేసి బయట డిఫైన్ చేయడానికి జావాలో వదలదు. సో జావాలో ఇలా చేస్తే మాత్రమే కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది రన్ చేసి చూద్దామా. సో ఇప్పుడు మీరు చూస్తే అదే అవుట్పుట్ వచ్చింది. సో మనం ఇందాక చూసింది ఏంటంటే ఈ మెథడ్ని ఈ క్లాస్లో కాకుండా బయట డిక్లేర్ చేసి ఈ క్లాస్కి సంబంధించిందని చెప్పడానికి ఎలా ఇంకొక ఆప్షన్ మనం చూసాము. సో అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ చూస్తే యాక్చువల్గా ఇక్కడ పబ్లిక్ కోలన్ అని మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే ఉందో ఏదైనా క్లాస్లో పబ్లిక్ కోలన్ అని చెప్పేసి దాని తర్వాత ఉన్నవన్నీ పబ్లిక్ వేరియబుల్స్ కిందే వస్తాయన్నమాట. సో మీరు ఏదైనా పబ్లిక్ వేరియబుల్ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఈ పబ్లిక్ వేరియబుల్ అంటే ఏంటి అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో నేను ఇప్పుడు ప్రైవేట్ అని క్రియేట్ చేసి నేను ఇక్కడ ఈ వేరియబుల్ డిక్లరేషన్ ఉంది కదా, ఇది నేను ఎడిట్. సో ఈ వేరియబుల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను పైకి మూవ్ చేస్తున్నాను అనమాట. దాన్ని పబ్లిక్లోంచి నేను ప్రైవేట్కి మూవ్ చేస్తాను. ఈ ప్రైవేట్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. సో ఇది కట్ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ క్యార్ నేమ్ అనేది పబ్లిక్లో ఉండింది తీసుకెళ్ళి నేను ఇప్పుడు ప్రైవేట్లో పెట్టాను అనమాట. ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా ఈ ప్రోగ్రామ్ రన్ చేసి. సో చూసానంటే ఎర్రర్, ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ చూసానంటే యాక్టర్ నేమ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పబ్లిక్ వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ని మీరు క్లాస్ బయట యాక్సెస్ చేయొచ్చు. సో అదే పబ్లిక్ వేరియబుల్ కాకపోతే ప్రైవేట్ వేరియబుల్ అని డిక్లేర్ చేస్తే అది క్లాస్ బయట యూజ్ చేయడానికి లేదు. నేను ఈ క్లాస్ లోపల ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ నేమ్ అని ఇక్కడ వాడచ్చు ఎందుకంటే ఇది క్లాస్ లోపల. కాకపోతే క్లాస్ బయట ఇక్కడ యాక్టర్.నేమ్ చిరంజీవి.నేమ్ అని చెప్పేసి యూజ్ చేయడానికి ఉండదు. సో ఒక ప్రైవేట్ వేరియబుల్ అంటే అది ఆ క్లాస్లో మాత్రమే వాడగలిగే వేరియబుల్. పబ్లిక్ వేరియబుల్ అంటే క్లాస్ బయట కూడా వాడచ్చు. వీటి గురించి మనము వచ్చే పాఠంలో ఇంకా తెలుసుకుందాం. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.